హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గేమ్ ఫ్రెండ్స్ స్వాగతం. పడుతున్నాం డిఎస్ఎంపి. ఇది ఎపిసోడ్ నెంబర్ 2 గైస్. ఇంకా స్మార్ట్ గేమ్ లెక్క తెలియకుదాం. ఎట్లా గైస్ ఇంట్రో చేసుకోమ్మా తమ్ముడు. వచ్చేసింది గైస్ మన డేంజర్ బాయ్ అలియాస్ తేజాన్ గైస్. పోదాం ఒక సెకండ్. సెట్ అవ్వాలి కొద్దిసేపు ఆగు. ఓకే గైస్, మన అన్న చేసినట్టు ప్రతిసారి నాకు ఆడుకోండి. సరే నాకు నువ్వు పింగ్ ఏదో కొద్దిగా చెయ్యి. నీ అంతలోకి లేపిస్తా జాంబీగా స్కెలిటన్ కాలని బతికిపోయినారు నా స్కెలిటన్ గా లెక్క చచ్చింటారు నా చేతుల్లో. ముగ్గురు ఉన్నారు చూసుకోండి, వచ్చి కూడా సార్ దాడి చేస్తారు. ఈ పింగ్ ఏం చేస్తే సెట్ అవుద్ది? ఒకటి అవుతుందిలే. పింగ్ ఎట్ట సెట్ అవుద్ది? అవును, మన ఫర్నెస్ పెట్టి స్మెల్ చేసినా. టెన్ ఐరన్ స్మెల్ చేసినా. ఇప్పుడు ఒక సెట్ అయింది పింగ్. సెట్ అయినా నువ్వు కొద్దిగా ప్లేస్ మారు. ఓకే సెట్ అయిపోయింది పింగ్. పింగ్ సెట్ అంటే ఇదైతే ఫెన్స్ అసలు దీనికి. ఓ షిట్ ఏడా ఒకసారి మనకి ఇప్పుడు వచ్చింది ఇది అచీవ్మెంట్. ఫస్ట్ షీట్ తీసేసుకొని ఒక సైడ్ వెళ్ళిపో, నేను ఒక సైడ్ వెళ్ళిపోతాం మైనింగ్. ఓకే ఓకే. ఐరన్ దొరికింది మైనస్ మైనింగ్ స్పాట్. ఇట్రా 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 ఏదో ఉంది ఫస్ట్ థింగ్ దానే మాత్రం దాన్ని ఎత్తుకుదాం చక్కర చెప్పినది ఎట్లా వచ్చినామయ్యా. ఏనా దూకే ఎగురు దూకి తగిలించుకుని మీద వచ్చాను. కొద్దిగా లాగొచ్చు సారీ బొర్రం చూడ. అదే అదే వచ్చి చెప్తా. హలో హలో కిందికి వస్తే కేవలం దూరం ఫస్ట్ హలో హలో కేవద్దు నా పెద్ద మనిషి కేవలం బాగా గోల్డెన్ హ్యాండ్ అయ్యా. సర్లే నువ్వు వచ్చి నీకు కేవలం ఇవ్వను. నాకు ఇప్పుడే 10 దాకా దిక్కింది. చెప్పు. నువ్వు నన్ను దొబ్బేనా? నన్ను కొట్టే నువ్వు. హలో కొద్దిగా అట్టా వచ్చి మనం అట్టా ఇల్లు నేను దోకుంటా. నేను అనేది కేవలం మళ్ళీ సపోర్ట్ కన్నా పిలుస్తాయా పెద్ద మనిషి కొద్దిగా వస్తే. అసలు టార్చ్ లేవు ఫస్ట్ చెప్పింది వద్దు కేవలం. ఈ గ్రావెల్ ఒకటి నాకు ఆడుకుంటున్నాను. ఏం ఈరోజు ఎక్కువ ఐరన్ ఎవరు కలెక్ట్ చేస్తారు? అవునా, ఐరన్ ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారు చూద్దాం. సరిపోయింది. నీకు టార్చెస్ ఉన్నాయా? వచ్చేసేమో ఉన్నాయి. అది టార్చెస్ ఉన్నాయా? నాకు టార్చెస్ టార్చెస్ లేవు. ఏదో ఒకటి చూస్తాడు నా రష్ లో అని పేరు. సరిపోయింది. సరే ఒక తీసుకుంటా. ఏం ఇట్లా నాకు కూడా పింగ్ వచ్చింది. పింగ్ పోతాను రా రండి. ఓపెనింగ్ 9 ఐరన్ ఇచ్చేసింది. నువ్వే విన్నట్లేదా? చూద్దాం ఎవరు ఎక్కువ చేస్తారు. గోల్డ్ దొరికిందయ్యా, చేద్దాం. ఎవరు చైనా ఐరన్ మాకు అప్గ్రేడ్ ఏంది ఈరోజే? అంతే. ఎందుకైతే మైండ్ చేసేది పని పట్టలేక? ఏమన్నా ఏదో చేస్తావు. ఈ పక్క వచ్చే బాగా నాకు మండిస్తుంది. షేడర్స్ లోడ్ అయింది. షేడర్స్ లోడ్ అయింది అంట. స్క్రీపర్ గారు షో చూస్తాడు. నా దగ్గరకు వచ్చే కోల్ ఉంది అన్ని ఉన్నాయి. సింగిల్ హార్ట్ బతుకుండా కోల్ ఉంది నీకు? ఉంది. మైండ్ చేయాలా? చాలు
స్వామి ఆడ ఓపెన్ లో కనపడింది. కోళ్ళు ఉంటాయి ఉన్న నేను సూపర్ సూపరే. నువ్వు అట్టా వస్తే కొద్దిగా సో ఇప్పుడే మంచి విహారయాత్రకి వెళ్ళింది ఇప్పుడు లేదు ఏడే పెట్టుకున్నా స్మార్ట్ సూపర్. అదే ఈ మొక్కని పెట్టచ్చు కదా క్రీపర్ గాడు. గేమ్ క్రాష్ అయ్యా. వావ్ సూపర్. ఏమైంది గేమ్ ఏం క్రాష్ అయింది? నా క్రాష్ అయింది గేమ్. లేదు నువ్వు ఉన్నావు రన్నింగ్ లోనే. నాకు గేమ్ లాగ్ అయిందంట. క్రాష్ అయ్యా కొద్దిగా కాపాడండి అయ్యా. మళ్ళా దిప్పా దిప్పే కదా సరిపోయింది. నా థింగ్స్ తో పోయినా నువ్వు మర్చిపోయాడు. వెనకాల ఇంకోడు నేనా చూస్తా సెకండ్ ఎవడో కొడుతున్నాడు. ఇప్పుడు పక్కన సూపర్ అన్నాడు గెచ్చడానికి 9 ఉన్నాయి. ఓకే అంతేనా నీ లూటు? లూట్ అంతే అనుకుంటారా? అంతేలే ఫస్ట్ థింగ్ ఆడ బొగ్గు నాకైతే వెనక ఫ్లేవర్ వచ్చాను. నేను వెళ్ళిపోతున్నా ఇంకా వెళ్ళిపో వస్తే అని ఇద్దరు పోతానుండాలా నిందే. నేను జంపు నేను శుద్ధంగా అడిగెళ్ళి మైండ్ చేసుకుంటున్నా. పిలిచినట్టు అది ఇదని చెప్పాడు తీసుకొచ్చి చంపించేస్తా. స్టార్టింగ్ 9 చిక్కింది అయ్యింది నాకు. నీ పని బాగుందిలే. కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ ఎవరికి ఎక్కువ చిక్కితే వాళ్ళకే విన్నర్ సెకండ్ విన్నరా? యా నీ లూట్ లో నాకు పోల్ దొరికింది. కానీ వుడ్ లేదు. మ్యాజిక్ పైకి ఎత్తుకొచ్చి అట్లా దగ్గర ఉంటా కదా నా పైన. చూద్దాం గైస్ 9 చిక్కింది ఇంకా చిక్కలేదు. చూద్దాం ఇవాళ అయితే కనీసం ఇద్దరం కలిపి ఒక స్టాక్ అన్న తీయాలా. ఐరన్ అనుకుంటాడు స్టోన్ అనుకుంటాడు బా. ఇద్దరు కలిపి స్టాక్ అట్ట. ఐరన్ దొరికితే కుప్పలు తప్పలు దొరుకుద్ది. మైండ్ చేయి నేను కేవలం ఎత్తుతా చూద్దాం ఎట్టయితే అట్టయితే. నేను ఒకసారి చిక్కింది ఇంకా చిక్కలేదు అసలు. నాకు కూడా అంతే 3 చిక్కింది. బాగోలేదు బ్రో ఇది. నాకు కూడా 3 ఉంది నాకడ నువ్వు ఇచ్చింది. పోయిన వీడియో మైండ్ చేసా ఇప్పుడు మైండ్ చేసావు. పోయిన వీడియో మైండ్ చేసినావు దొరికింది. నాకేందయ్యా అంతా పోయిన వీడియోలో మైండ్ చేసేస్తుంది ఏముంటది ఆడ. 2 చిక్కింది గైస్. లేదు గైస్ స్కిల్స్ చూడండి. లేదు ఇంకా ఉన్నాయి. ఏం రా స్కెలిటన్ ఐరన్ మైండ్ చేయమంటే స్కెలిటన్స్ ఆడుకుంటున్నాడు గైస్. ఏం చేద్దాం గైస్ అంటే పని మైండ్ చేయమంటే ఆడుకుంటున్నాడు. ఇది ఏమన్నా నయమా? మీరు ఏదో కోల్ దొరకదా అని వచ్చిన ఐరన్ ఇది దొరకలా. ప్లస్ వీళ్ళతో ఒక రచ్చ అయితే నేను చెప్పాను గైస్ దాంట్లోకి వెళ్ళొద్దని. కావాలని వెళ్ళి మరి కొట్టుకుంటున్నాడు. కోల్ ఉంది కోల్ మైండ్ చేసుకోమని కనబడతా. ఒకటన్నా ఉంటే కనీసం అది ఉన్నా చాలు. ఇది కూడా కొంచెం ఆఫ్ హ్యాండ్ ఉంది. ఓకే గైస్ నేను ఇంత దూరం చేసాను. 11 దొరికింది అంతే. 14 దొరికింది అంతే. నీ పని బాగుందిలే. కూడా అయిపోయింది. స్టార్ట్ బేస్కి వెళ్తే ఏం చేద్దాం. ఈ మనిషి చచ్చిపోవడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. పికాక్స్ బ్రేక్. ఇప్పుడు దీంతో కూడా చెప్తాను నేను పోయి ఒక వుడ్ కొట్టుకొని వచ్చేస్తాను. నీ క్రాఫ్టింగ్ టేబుల్ నా కాడ ఉంది. క్రాఫ్టింగ్ టేబుల్ కాదులే కావాలా? ఉంది పెట్టుకో. వుడ్ తెచ్చుకుంటాను గైస్. వుడ్ కావాలి నాకు. పోయి వుడ్ తెచ్చుకోవాలా. వుడ్ కూడా పట్టుకోరా పైన నుంచి బ్రెడ్ పైన నైట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. అయింది నైట్ అయింది. మర్చిపోయినా నైట్ అయింది.
చెప్పు. మార్నింగ్ కూడా అయిపోయి ఉంటది. ఇందాక మనం రాగానే నైట్ అయింది. చెప్పిలా మార్నింగ్ కూడా అయిపోయి ఉంటదని. అయితే కొద్దిగా బ్రెడ్ అని పట్టుకోరాదా? బ్రెడ్ కూడా అయిపోవచ్చు గైస్. బ్రెడ్ ఉండేదే 11. ఇక్కడ ఉన్న బ్రెడ్ టేబుల్స్ ఉంటాయి చూడ వీటి చెస్ట్ లో పెట్టినావు బ్రెడ్. మన చెస్ట్ అని క్రియేట్ చేసిన జోబులలో వేసుకుని తిరుగుతాను. ఓహో టేబుల్స్ నుంచి ఎత్తుకురమ్మంటావా? ఎంతున్నా ఐరన్ నా కాడ అయితే 3 చెస్ట్ క్రియేట్ చేయాలి అసలు ఇప్పుడు దాకా. ఎప్పుడు చేయొచ్చి అసలు ప్లేస్ కూడా చేయలేదని అనుకుంటా. నా కాడ 14 ఉంది. 14 అక్కడ జస్ట్ 4 ఉందన్నా. నేను చూడు నేను యాక్స్ పెట్టుకొని కూడా చేత్తో కొడతాను. అంత సూపర్ గైస్. వాడు అని పెట్టామన్నా హైలైట్ యాక్స్ పెట్టుకొని కూడా నేను చేత్తో కొడతానా. అవార్డు ఇప్పిద్దామంట. చాలు చాలు. ఏందే ఇది మళ్ళా పింగ్ పోతుంది. ఒక సైడ్ మిస్. సో కనీసం మంచిగా ఒక ఐరన్ ఆర్మర్ అయితే నేను చేసేసుకున్నాను కదా ఈరోజు. చేస్తావు ఈ మనిషి మాత్రం క్రేపర్స్ దాటుకుంటాడు. ఫస్ట్ ఎపిసోడ్ హైలైట్ కదా. లాస్ట్ ఎపిసోడ్ పోయిన వీడియోలో నీకు ఐరన్ ఎక్కువ దొరికింది. నీకు బాగా దొరికింది ఐరన్ పోయినసారి. నేను మైండ్ చేయాలి అసలు. నీ కాడ సేమ్ ఉంది. నేను దేనికోసం వచ్చి ఏం చేస్తున్నాను చూడండి. ఈ మనిషి నన్ను డైవర్ట్ చేస్తుంటాడు. నీ డైవర్ట్ నేనేదో కేవలం ఎరకపోయిన కిందకి కోసం వస్తే నేనే ఎరకపోయి ఏడుచంటే ఫుడ్ కోసం వస్తే హేబెల్స్ తీసుకురామని చెప్పినాడు. కానీ ఇప్పుడు నేను మైనింగ్ సెక్షన్ ఆడన్నా కూడా మర్చిపోయాను గేస్. నేను ఏదో ఇప్పుడు విలేజ్ లో ఉంటా చూడు సరిపోయింది గేస్. బ్రూ మైనింగ్ సెక్షన్ ఇది బ్రూ బాగోలేదు బ్రూ ఇది. ఇక్కడే ఒకేసారి ఇన్ని కుర్రాలు స్పాన్ అయ్యాయి. అయితే ఈ ఎపిసోడ్ ఎక్కడ సరిపోయింది. నేను ఆడో తప్పినే ఒక రోజు వచ్చి నన్ను తీసుకోపు. ఒక్క సెకండ్ వచ్చా నేనే ఫైనల్ గా బయట దొరికిందే. ఇది కాదు నా విలేజ్ సెంటర్ లో ఉంటా చూడయ్యా పెద్ద మనిషి. సరిపోయింది గేస్. అట్లా గేస్ ఐరన్ ఏమన్నా తృప్తి మొత్తం గైస్ కాపాడయ్యా నన్ను. హంగర్ చూసుకోండి నేను అసలు. నువ్వు ఇంకా సూపర్ చేశాను గైస్. అన్న ఒక్క 4 ఐరన్ 4 ఐదు ఏడవుతాను కనపడుతుంది చెప్పే. కనీసం అట్లీస్ట్ 3 నుంచి కనీసం 7 సంపాదించినట్టు ఉంటుందన్నా. అదే ఫస్ట్ నుంచి ఎత్తుక్కోవాలా. ఒక దొరికితే అన్న రబ్బట్టి అబ్బాయి అది ఎదురుకున్నాయ్యో. ఓకే గైస్ నాకు లాస్ట్ షాక్ ఇద్దాం. ఎత్తుకోరా చక్క కేవులేకి వచ్చే లోపల పోయినట్టున్నావు. అవును దాన్ని బెడ్ పెట్టున్నా చూసి అప్పుడు ఇంత ముందు బెడ్ కానీ వచ్చి కిందకి వచ్చి చెప్తా. బెడ్ కాడ తీసేసుకో. లేకపోతే నీ కాడ పెట్టుకునే వస్తాను. అది అయిపోయింది. నువ్వు రావద్దు నేనే వస్తాను నీ కాడికి. నువ్వు రావద్దయ్యా నేనే వచ్చాను నీ కాడికి. గైస్ ఏంటయ్యా ఇది? ఏనిది అంట ఎదురు కొంచెం రిప్పు నేను ఇక్కడ పెట్టుకో వదిలేసిపోతావు తీసుకో అన్న సర్లే ఆడు లీగాడు పెట్టుకోసా ఎదుకో ఆడు తీసుకోరా ఎవడో ఎత్తుకోబోయే కంటే తీసుకో. వీళ్ళు ఈ కొడుకు నాన్న ఎత్తుకోపోనా ఎవడో జాంబీ గడ ఎత్తుకోపోతా నీ డాడో కింద ఉండా. జాంబీ ఎందుకు తీసుకుంటాడు? బ్రెడ్ తీసుకుంటాడయ్యా వాడు ఏదో దొరికి చేతులు పట్టుకు వెళ్ళిపోతాడు. దొంగనా ఊడుకో నీకు తెలియదు నేను జాంబీ ఒకటో పెట్టుకుంటాడు అన్ని పెట్టేసుకుంటాడా? అన్ని పెట్టేస్తాడు. అవునా? లేదే ఒకటే తీసుకుంటాడు అనుకుంటా. లేదన్నా ఇప్పుడు ఉన్నాయి. ఈ బోలన్నీ కలిపి ఒక మంచి బో చేసేద్దాం గైస్. టెక్నాలజీ బో చేసి కలెక్ట్ చేసుకుని కనపడాలి. నేను వచ్చింది ఈ మనిషి నా చేత పని చేయించేది. నేను వచ్చింది స్టోన్ పికాక్ చేసుకున్నాను పైకి వెళ్ళా. అదే నేను చెప్పింది ఒకవేళ పడి జరగదు. బట్ కానీ నీ అదృష్టం బాగా జరిగితే నన్ను బ్లేమ్ చేయద్దే.
ఈ ఛాలెంజ్ లో నేను విన్ ఏం లేదు ఈ ఛాలెంజ్ నేను ఎంత 10,000% విన్ కాను. అయితే మాత్రం నన్ను ఏమనద్దే. తిన్నావు ఎవరికి నష్టం నాకు మాత్రం ఐరన్ కావాలా చాలు జస్ట్ ఫర్ ఫన్నీ ఎక్కువ ఎవరికి తీసుకుంటాను నువ్వు తీసుకొని చేస్తే పెడితే నేను దుబ్బేస్తా ఇన్స్టాల్ పెద్ద ప్లానే కేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ నాకే ఉంటది ఎక్కువ అబ్బా ఎవరి దగ్గర ఉంటే అవసరం మనకి ఈ తరికి అవసరమేలే. జంట పక్షులు లెక్క జంట ఎపిసోడ్ చేస్తాము. తీసుకున్నావు వాడేసా పక్కన పెట్టేసాం గైస్ ఆడ 10 వచ్చింది, ఆడాడు దొరికింది 9 వచ్చింది. ఎంత ఉంది అయితే 9 జస్ట్ నౌ 9. ఏయ్, పోనీ నమ్మద్ది. దొరికింది ఎంత ఉంది నీ కాడ? నా కాడ అంతే ఉంది మళ్ళా ఇంకొకే వేళ సరిపోయింది గేస్ ముగ్గురు రెడ్ వేసిన ఎత్తుకోపోయినా ఉన్నా రెడ్ నేను వస్తాను. యాడ నువ్వు గైస్ అన్న ఈ పక్క ఇంకొక వాళ్ళు దూరినాడు అన్న. ఛాలెంజ్ ఇంకా నువ్వు ఏం చేద్దామా? చాలా సేపు అవుతుంది. వినపడుతుంది అన్న నీకు? హలో పెద్ద మనిషి. హలో నీకు వినపడుతుందా అని అడుగుతున్నా. నాకు అదే వినపడుతుంది. ఏం లే ఇప్పుడు జస్ట్ పింగ్ పోయింది, జస్ట్ మిస్. నువ్వు నాకు కొద్దిగా హలో వెనక బ్రెడ్ ఇస్తావు కొద్దిగా. ఏడా ఇదిగో నీకు రావాల్సిన 15 తీసుకో. అట్లాగే ఫస్ట్ నీ వెనకాల అంత ఉంది కదా. ఏంది ఐరన్ ఈ కళ్ళ నా గోల్డ్ దొబ్బేసావు నువ్వు. గోల్డ్ అంటే ఉంది లేదా? ఐరన్ ఉంది. నా గోల్డ్ దొబ్బేసాడు. గోల్డ్ ఉన్నింది నువ్వే పింక్ తో కష్టపడతా అంటే టార్చ్ బెట్లా. నీ టార్చ్ నుండి ఏం కలెక్ట్ కాలే నాకు అసలు ఏం కలెక్ట్ కాలే. ఓకే స్పైక్ విన్ తర్వాత గైస్ అన్న మదర్ ప్లాన్ చేశాను గైస్ నా మీద. ఓకే వెళ్ళిపోదాం పైకి. పద నీ దారి మర్చిపోయాను నేను. డబ్బులు ఒక్కదండి. హలో నువ్వు ఆ వీడియో కూడా ఉంది, ఫుటేజ్ చూపిస్తా. అంత మళ్ళీ వచ్చినాయి పెద్ద మనిషి. అయ్యో పెద్ద మనిషి కొద్ది పైకి వస్తే కాదు నాకు పింగ్ పోతా ఉందా లేకపోతే అన్న వెనక మళ్ళా ఎట్ట వెనకరా వెనకరా పైకి వెళ్ళిపోతాం గేస్. అయ్యో పెద్ద మనిషి పైకి కనబడతాం. ఫ్లాష్ మ్యాన్ గేస్ ఆ బుక్ టెట్టెళ్ళిపోయాడు గేస్. ఫ్లాష్ మ్యాన్ గేసాడు అన్న. గైస్ అన్న ఏం చేస్తున్నాడు? అయ్యో బాగుంటది. స్లీప్ వేసిపోదామంటావా? సరే చెప్తా. బయట నా దగ్గరలో మాన్స్టర్ ఉన్నాయంట అన్న. నువ్వేనంట కొబ్బరి మాన్స్టర్. పైకి వచ్చి కొనుక్కో. అదే అచ్చన్న నాకేమో ప్లేస్ చాలా బెడ్. పైకి వస్తే స్లీప్ వేస్తే సక్సెస్ఫుల్ గా పైకి వెళ్ళి ఐరన్ స్మెల్ట్ చేసుకొని సగం పార్ట్స్ అన్న చేసుకోవచ్చు ఆర్మర్ కి. అంతే అంటవా? ఓకే ఇక్కడ సరిపోద్ది. మెట్టు మీద వేసే స్లీప్ మరేనమ్మా పల్లె అన్న. ఈ నుంచి బెడ్ పెట్టేది రావట్లేదు గైస్. నన్ను ఏం చేయమంటాను అని ఆడికి లెఫ్ట్ క్లిక్ నొక్కుతానే బెడ్. డైమండ్ లేకుండా నెదర్ పోర్టల్కి వెళ్ళిపోతాం అంటే చెప్పండి. అదే ఆడితే నన్ను తగులుకుంటుంది ప్రతిసారి. అది వెనకాల బ్యాక్ సైడ్
ఎలా చెప్తా నాయట్రా నేను కొట్టి అయిపోయింది క్లోజ్ ఎగరేసింది సేఫ్ గైస్ మనం అంతా సేఫ్ గైస్ నువ్వు సేఫే మన వాళ్ళు అంటే తిరుపతి భయం చేసినాడు నన్ను నిద్రపోతాను చెప్పండి డైమండ్ కూడా బిల్లే నేరుగా నిద్రపోవటాలు చేసుకుని పోదాం అదెట్టదే అత లావా కావాలి దానికి అట్లా చేయొచ్చులే తెలీదా నీకు మామూలుగా ఎన్ని ప్లేస్ చేస్తావు డైమండ్ లేకుండా ఏదో ప్రజెంట్ డైమండ్ వచ్చిన తర్వాత పోదాం అంటే హలో ఎట్టా వస్తే తమరు ఐరన్ రావడానికి 2 ఎపిసోడ్లు పెట్టిందంటే నువ్వు ఇట్టారా చెప్తాను ఐరన్ టైం 43 అయింది ఎంత 64 ప్లస్ 19 నాదే ఆ కేవ్ బ్రహ్మాండంగా దొరికింది ఆ కేవ్ దొరికింది రమ్మంటే చూసారు కదా పైన ఉంది మనమే ఇంకో వినరు ఇదనే ఈ మనిషి ఏంటంటే నాకు తీసుకోవాలి నాకే ఇస్తున్నాడు ఆయన మనమే వినరు ఇదండి స్మెల్ చేసి చేసుకుంటాం చేసుకోవాలా ఎక్కడైతే స్మెల్ ఆడ పెట్టున్నాను ఫర్నెస్ ఆడాడో పెట్టినావులే ఓకే సరిపి స్మెల్ చేసి అన్నకు లీడ్ కాలేదు రామని ఆడదాం వాడిని వేద్దాం రామని ఆడదాం సూపర్లు వాడాడు ఈ నదులు కూడా ఉన్నది నదులు ఎట్లా ఎట్లా ఈయన చెత్తలోట అని ఇచ్చాడు పనికొచ్చి ఈడు ఉండి వేస్ట్ కొడుకుడు ఏం పని నన్ను కొట్టు ఫస్ట్ స్పెల్ చేసుకో నీకు ఆర్మర్ ఇస్తారా అన్నాడు ఇయా హలో ఒక సెకండ్ ఆగు ఇదేట్రా తీసుకో ఓకే చలో గైస్ నేను కాదు పెట్టింది ఇంకెవరు పెట్టినారనా ఏదో శ్రీకెట్లు పోతలే నేను కాదు రాయనన్నా ఉండాలి కదా నేను పెడితే కనీసం అవును మనది నైట్ అయిపోయింది అది ఎట్టా పోయినట్టు ఏదైతే ఇదన్నమాట తీసుంటావు ఏది ఇష్టం నా మీద పడ్డాయి అన్ని అయితే చూస్తా వీడియో చూస్తా అయితే మీదనమాట ఇవాళ ఎపిసోడ్ వచ్చి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుడ్ బై సెక్షన్ టాటా